దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ, పీడిత జాతి వర్గాలందరూ కూడా వారు నాయకుడు నేను గర్వంగా చెప్పుకుంటాము. వారు రచించినటువంటి రాజ్యాంగం ద్వారానే, ఆనాడు అందరికీ సంక్రమించిన రిజర్వేషన్ ద్వారానే ఈ రోజు వేదిక మీద ఉన్న మేమందరం కూడా నాయకులమైనము, పదవులు అనుభవించినము, ప్రజాసేవ చేయడానికి మా అందరికీ కూడా అవకాశం కూడా లభించింది. ఎక్కడో చింతలమానేపల్లి మండలంలో మారుమూల జన్మించినటువంటి శ్రీరామ్ గణపతి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యానా, నాకు బీసీ కోటా కింద కూడా మరి ఆ రోజున ఎవరున్నారు చదువుకున్న బీసీ యువకులు మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని నాకు ఇచ్చిన, గుబ్బల నాన్నయ్య గారికి ఇచ్చిన, కొడప విశ్వేశ్వరికి ఇచ్చిన, ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మాకు ఈ రిజర్వేషన్స్ ద్వారానే అవకాశం లభించింది. మరి అటువంటి గొప్ప వ్యక్తి రచించినటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉన్నది. వారు ఏదైతే బౌద్ధ మతాన్ని స్వీకరించి బౌద్ధిజాన్ని కూడా పాటిస్తూ మనందరినీ కూడా ఒక సన్మార్గంలో నడవడానికి మనందరికీ కూడా ఒక మార్గం చూపించిండ్రో ఆ మార్గాన్ని అనుసరించవలసిన బాధ్యత కూడా ఈ రోజు రేపు రాబోయే యువత మీద కూడా ఉన్నది. యువత మనం అనేక పార్టీలలో ఉండొచ్చు, రాజకీయాల అతీతంగా కూడా గౌరవించుకోదగ్గ వ్యక్తి ఆ మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఎందుకంటే నా కూడా ఎప్పుడన్నా మనసు బాగాలేనప్పుడు సోషల్ మీడియాలో బుద్ధుడి సూక్తులు చూస్తూ ఉంటాం. ఆనాడు మరి డిబేట్ లో ఉన్న ఒక ఆశ్రమ గురువులు కూడా ఫాలో చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఎప్పుడు మనం బుద్ధుడి సూక్తులు విన్నా కూడా అదే ఇది జీవితంలో మనకి ఎక్కడో ఒక చోట మనం కూడా అన్వయించుకుని, ఎక్కడో చోట మనం కూడా అనుభవించలేమో అని అనిపించేటువంటి మంచి సూక్తులు బౌద్ధ మతంలో ఉన్నాయి. దయచేసి యువత కొంచెం ఈ బౌద్ధ మతాన్ని, అంబేద్కర్ వాదాన్ని ఫాలో చేస్తూనే కొన్ని చెడు అలవాట్లు కూడా దూరంగా ఉండవలసిన అవసరం కూడా ఉంది. సందర్భంగా ఏదైతే మనం ఇంత మంచి భవనాన్ని కట్టుకుని మరి రాబోయే రోజుల్లో ఒక లైబ్రరీనో లేకపోతే శిక్షణా తరగతులతో అనుకుంటున్నారో, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా కోరుతా రాబోయే రోజుల్లో యువతకు కూడా మీరందరూ కూడా మరి వారికి చెప్పవలసిన అవసరం ఉన్నది, ప్రచారం చేయవలసిన అవసరం కూడా ఉన్నది. చెడు అలవాట్లకి, వ్యసనాలకు కూడా దూరంగా ఉండమని వాళ్ళని చిన్నప్పటి నుంచే కూడా వారికి నేర్పించవలసినటువంటి బాధ్యత కూడా పెద్దలుగా మన అందరి మీద ఉన్నది. ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, అనేక సమస్యలు అనాదిగా ఒకటి పక్కన మన మహారాష్ట్ర